బుల్లితెర ప్రేక్షకులకి యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు యాంకర్ గా వరుసగా షోస్ చేసుకుంటూ వచ్చిన ఈ అమ్మడు ఈ మధ్య సినిమాలో సత్తాన్ని చాటుతుంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా రావడంతో బుల్లితెరకి గుడ్ బై చెప్పేసిన అనసూయ సినిమాల్లో బిజీగా ఉంది. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు, అటు తమిళ, మలయాళ సినిమాలు కూడా ఆఫర్స్ వస్తున్నాయి. ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఈ వయసులో కూడా అనసూయ అందానికి ఫిదా అవని వాళ్ళుండరు. అలాగే పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తూ కూడా ఉంటుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో చిట్చాట్ కూడా చేస్తుంది. ఇదే క్రమంలో ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకి దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చింది. అసలేమడిగారంటే, యాంకర్ సినీ నటి అనసూయ ప్రస్తుతం గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటున్నారు. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ పలు సినిమాలు కూడా ఛాన్సులు కొట్టేసింది. చాలా సూపర్ హిట్ సినిమాలో నటించింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఈ మూవీ భారీ హిట్ అవడంతో అనసూయకి ఆఫర్స్ వచ్చాయి. ఈ అమ్మడికి ఆఫర్స్ ఎక్కువగా రావడంతో రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసిందన్న విషయం తెలిసిందే. 39 ఏళ్ల వయసులో కూడా యంగ్ స్టార్స్ కి గట్టిగా పోటీ ఇస్తుంది. సోషల్ మీడియాలో అనసూయ ఇచ్చే గ్లామర్ ట్రీట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చీర కట్టినా, స్కర్ట్ వేసినా, బికినీతో దర్శనమిచ్చినా అది అనసూయకే చెల్లుతుంది. వయసు పెరుగుతున్నా కూడా అమ్మడు అందం తగ్గలేదు. అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. తన ఫ్యాన్స్ తో చిట్చాట్ చేసింది. ఇదే క్రమంలో నెటిజన్స్ తో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా పంచుకుంది. అనసూయ తన ప్రొఫెషన్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీతో అంతే ఎక్కువగా గడుపుతుంది. గ్యాప్ దొరికితే వెకేషన్ లోకి వెళ్తూ ఫొటోస్ దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. గతంలో బికినీలో దిగిన ఫొటోస్ కూడా అనసూయ షేర్ చేసింది. ఫోటోలు నెట్టింట ఎంత దుమారం లేపాయో అందరికీ తెలుసు. నా ఒళ్ళు నా ఇష్టం అని అనసూయ అనడంతో తర్వాత రూమర్స్ కి చెక్ పడింది. ఇదిలా ఉంటే తాజాగా అనసూయ తన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాట్ చేసింది ఫ్యాన్స్ తో. ఇదే క్రమంలో ఒక నెటిజన్ మీరు ఏ హీరోతో డేట్ చేస్తారని అడిగారు. ఒకవేళ పెళ్లి కాకపోయి ఉంటే ఏ హీరోతో డేటింగ్ చేస్తావు అని అడిగిన ప్రశ్నకి ధైర్యంగా సమాధానం చెప్పింది అనసూయ. నాకు పెళ్లి కాకపోయి ఉంటే మెగా హీరో రామ్ చరణ్ తో డేటింగ్ చేసేదాన్ని అని సమాధానం చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.